భార్యకి ఇచ్చినటువంటి ఒకే ఒక ధర్మం భర్తకు లోపడటం. దేవుడు ఇచ్చినటువంటి ధర్మాలు ఇవన్నీ. భర్తకు నువ్వు లోపడు ఆయన ఎలాంటి ఆయన. మరి భర్త ఏం చేయాలి? భార్యను ప్రేమించాలి, భార్యను మాత్రమే ప్రేమించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి భార్య ఎవరండి అంటే సంఘమే. దేవునికి భార్య ఎవరండి? అర్థం కదా చెబుతున్నాను. దేవునికి భార్య ఎవరండి? సంఘమే. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సంఘాన్ని మాత్రమే యేసు ప్రభు ప్రేమించాడా, ఇంకెవరు ప్రేమించాడా? నోరు తెరిచి చెప్పండి అమ్మా. ఇప్పుడు యేసు ప్రభు ఎవరి కొరకు ప్రాణం పెట్టాడు? ఎవరి పాపాలు క్షమించాడు? మీకు అర్థమవుతుందా? దేవుని పెట్టారా? మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన రక్తాన్ని చెల్లించాడు. ఎందుకు అంటే ఆయన ప్రేమది. హల్లెలూయా, హల్లెలూయా. మనం రక్షించబడ్డామంటే ఊరికనే రక్షించబడ్డా, మనం మారు మనసు పొందామంటే ఊరికనే మారు మనసు పొందలా. ప్రభువు మనల్ని ప్రేమించాడు. నీ భార్య నల్లగున్నా ప్రేమించాలి, తెల్లగున్నా ప్రేమించాలి, మాట్లాడకుండా ప్రేమించాలి, అందంగా ఉన్నా ప్రేమించాలి, అందం లేకపోయినా ప్రేమించాలి. భార్యను మాత్రం ప్రేమించాలి. చదువు ఉన్నా ప్రేమించాలి, చదువు లేకపోయినా ప్రేమించాలి. భర్త, అలాంటి భర్తలు ఉన్నారా? అందుకేగా సమస్య నెలలో ఆలోచన చేస్తున్నారా? ప్రేమ అనేది చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సంఘాన్ని ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి, సంఘాన్ని మాత్రమే ప్రేమించాడు. ఆ సంఘం కొరకై ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఈరోజు నువ్వు ఇలా స్వేచ్ఛగా కూర్చొని ఆరాధన చేస్తున్నావు, ఆయన మాటలు వింటున్నాం, ఆయన వెంబడిస్తున్నాం అంటే దీని వెనక యేసు ప్రభు యొక్క త్యాగంతో కూడిన ప్రేమ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమ ద్వారా మనం రక్షించబడ్డాం. ఒక పాస్టర్ గారు ఏమన్నాడంటే, మొదటి ఆదాముకి భార్యని దేవుడు ప్రక్కటెముకలో నుంచి తీశాడట. వింటున్నారా? మొదటి ఆదాముకి భార్యని దేవుడు ఎక్కడ తీశాడు? చెప్పండి అమ్మా. ఆదాముకి భార్యని ఎక్కడ తీశాడు? ఆదాముతో పాటు మనం ఉంటే ముందే చెప్పుకోవాలి కదా, లేవు కాబట్టి చెప్పలేకపోతున్నాం. ప్రక్కటెముకలో నుంచి తీశాడు కదా. అయితే సంఘము యేసు ప్రభు యొక్క ప్రక్కలో నుంచి తీశాడు సంఘాన్ని. యేసు ప్రభు ప్రక్కలో బల్లెంతో పొడవుగా రక్తము నీరు కారిను, ఆ రక్తము నీరులో నుంచి వచ్చినదే ఈ సంఘం. హల్లెలూయా, హల్లెలూయా.